హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దిశ హిందీ క్లాసెస్. ఈరోజు మనము భాగ్యోదయం అనే పాఠాన్ని నేర్చుకుందాము. భాగ్యోదయం, భాగ్య का उदय होना, जैसे कि इसके लेखक है కృష్ణస్వామి ముదిరాజ్. ఇక్కడ చదవండి, ఆలోచించండి మరియు చెప్పండి. चित्र में क्या क्या दिखाई दे रहा है आपको? कोई दो व्यक्ति, एक दो पढ़े लिखे हुए दिख रहे हैं और एक जो लेबर काम के लिए जाते हैं वो लोग दिख रहे हैं. చిత్రంలో ఎవరెవరు కనిపిస్తున్నారు? చదువుకున్నవారు, చదువు లేనివారు. మొదటి చిత్రంలో లాగా ఉన్న వాళ్ళని మీరు చూసారా? यहाँ पहले चित्र जो लेबर के लोग होते हैं वैसे लोगों को आपने देखा है क्या? మొదటి చిత్రంలో వారికి రెండవ చిత్రంలో వారికి తేడా ఉందా? ఏమిటి తేడా? यानी डिफरेंसेस क्या है? पहले चित्र को और दूसरे चित्र में क्या अंतर है? अंतर यानी डिफरेंसेस. पहले चित्र में जो पढ़े लिखे नहीं होते हैं वो लेबर काम के लिए चले जाते हैं. दूसरे जो पढ़े लिखे होते हैं जॉब्स के लिए चले जाते हैं. उनका रहना सहना सब चीज़ अलग होता है. పాఠం యొక్క ఉద్దేశం, మానవులంతా సమానమే. సమానమే యానే సభీ లోగ్ ఈక్వల్ హే. అన్ని వర్గాల వాళ్లకు సామాజిక భాగస్వామ్యం మరియు చైతన్యం ఎంతో అవసరం. అన్ని వర్గాలు యానే सारे जाति के लोगों को समान अधिकार होना ज़रूरी है. समाज में చైతన్యం రావాలి అంటే చదువుకోవడం ముఖ్యం. मतलब जागरूक होने के लिए हमें क्या करना चाहिए? पढ़ाई आवश्यक है. అన్ని వర్గాల వారికి చదువు ప్రాధాన్యతను వివరించి వారిని ఉత్తేజపరచడానికి నడుం బిగించాలి అని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. నడుం బిగించడం यानी कमर कसना, मतलब काम के लिए तैयार हो जाना. किसके लिए? सभी को. अगर हम पढ़ाई सभी लोग पढ़ लिखेंगे तभी इस समाज का विकास होगा. इस पाठ का उद्देश्य है. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం జీవిత చరిత్ర అనే ప్రక్రియకు చెందినది. కహా సే లియా గయా హై యహ జీవిత చరిత్ర. వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. వ్యక్తుల విశిష్టతలు मतलब వ్యక్తిयों के बारे में, उनके कैरेक्टर के बारे में लिखना. సమాజ అభ్యున్నతికి కృషి చేస్తూ సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జీవిత చరిత్రను రాస్తారు. समाज के लिए, समाज के विकास के लिए ही इस बारे में लिखना. मतलब जो व्यक्तियों के बारे में हम लिखते हैं उनको फॉलो अप करने के लिए. భాగ్యారెడ్డి వర్మ కుమారుడు ఎంబి గౌతమ్ భాగ్యారెడ్డి వర్మ జీవిత చరిత్ర అనే గ్రంథం సంకలనం చేశాడు. ఈ గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన అంశమే ఈ పాఠ్య భాగం. రచయిత పరిచయం. కృష్ణస్వామి ముదిరాజ్ స్వాతంత్ర సమరయోధుడు. इन्होंने इसमें किसमें स्वातंत्र समरयोधुడు यानी इन्होंने आज़ादी के आंदोलन में इन्होंने भाग लिया है. రచయిత, విద్యావేత్త, విలేఖరి. పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన హైదరాబాదులో విద్యాభ్యాసం చేసి హైదరాబాదు నగరానికి మేయర్గా పనిచేసి అభివృద్ధికి పాటుపడ్డాడు. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వార పత్రికను స్థాపించి సంపాదకునిగా ఉండి విలువైన సంపాదకీయాలు, వ్యాసాలు రాశాడు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణికాలు. విక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని దృశ్యరూపంగా మనకు అందించాడు. తన మిత్రుడు భాగ్యారెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేశాడు. దళితులు यानी दलित लोग जो SC ST होते हैं उन्हें कहते हैं दलित. उनके विकास के लिए इन्होंने बहुत सारा काम किया है. తన జాతి జనుల బాగు కోసం చిన్నప్పటి నుండే అంకితమైన భాగ్యారెడ్డి వర్మ 1888లో పుట్టాడు. ఇన్కా జన్మ కబ్ హువా? 1888 में. ఆయన చిన్నప్పుడు చదువుకున్న చదివే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది. यानी उन्होंने जो बचपन में स्कूली एजुकेशन में जो भी पढ़ा है उन्होंने अपने जीवन में वह दिशा निर्देश किया है. मतलब उन्होंने मार्ग को ఆసాన్ కర్ దియా హై. అంటరాని వర్గాలు అప్పటికే అనుభవిస్తున్న అవస్థల నుంచి గట్టెక్కించడానికి ఆయన అంకిత భావంతో పనిచేశాడు. అంటరానితన मतलब जैसे दलित लोग होते पहले ज़माने में क्या क्या करते थे, उन लोगों को गांव के बाहर रखा जाता था, उनके हाथ का पानी पिया नहीं जाता था. इसीलिए ऐसे लोगों के विकास के लिए इन्होंने बहुत काम किया है. తాను చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటో, దాని నిజ స్వరూపం ఎటువంటిదో అవగతమైంది. उन्होंने जो स्कूली एजुकेशन में पढ़ा था उन्हें यह मालूम हुआ कि कैस्टिज़म क्या होता है. ఇందుకు ధర్మశాస్త్రాలను, చరిత్రను బాగా చదివారు. इन्होंने धर्म ग्रंथों को भी पढ़ा है और हिस्ट्री भी
పడి హై. వాటి వల్ల అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకోవడానికి, వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దారి దొరికినట్టయింది. ये सारे ग्रंथ पढ़ने से तो उन्हें क्या हुआ, यह जो कैस्टिज्म होता है इसे निवारण के लिए उनको बहुत ही आसान రాస్తా మిల్ గయా హై. అత్యంత ముఖ్యమైన ఈ పనికి సంబంధించి ఆచరణ ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు. ఆచరణ యాని ఆచరణ में लाना, उसको इम्प्लीमेंट करना, ఆలోచన यानी सोचना, ये सारे उनको उन्हें यह आज़ादी मिली ये सारे करने के लिए. స్వతంత్రంగా పనిచేశాడు. मतलब उन्होंने अकेले नहीं इस पर काम किया है. ప్రభుత్వ పక్షం నుంచి సైతం ఆయనకు అండ దొరికింది. గవర్నమెంట్ भी उनको इस काम में सहायता की है. అనగారిన కులాల నాయకులతో కూడా ఈ క్రమంలో పరిచయం పెరిగింది. इस तरह बड़ों का भी उन्होंने बड़ों से भी दोस्ती करना शुरू कर दिया जो कुल जात के बड़े होते हैं. క్రమక్రమంగా వారి నుంచి సహకారం, నైతిక మద్దతు కూడగట్టుకున్నాడు. धीरे धीरे उन्होंने सभी की मदद पाही. మదద్ సే ఉన్హోనే సారే కామ్ కర్నా షురూ కర్ దియా. గొప్ప మనుషులలో సంస్కర్తలలో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకొని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలుపెట్టాడు. అంటరాని యాని జో దళిత్ హోతే హై ఉన్కే వికాస్ కే లియే ఉన్హోనే కామ్ కర్నా షురూ కర్ దియా. ఒకవేళ హిందూ మతం, హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. अगर हिंदू या हिंदू जो धर्म के होते हैं उनका चरित्र जो लिखिबद्ध यानी लिखा हुआ देखा जाता है तो पहला नाम किसका लिया जाता है, भाग्यरेड्डी वर्मा का. అనగారి వర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు. ఇన్కే వికాస్ కే లియే ఉన్హోనే పూరా జీవన్ నిఛావర్ కర్ దియా. తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు. ఉన్కే బుద్ధి బల్కు ఇసీలియే ఉన్హోనే ప్రయోగ్ కియా. ఏమీ ఆశించకుండా తమ కోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గాలన్నీ ఆయనను తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి. उन्होंने बिना कोई सोचे समझे पूरे जीवन त्याग कर कर उन्होंने पूरे उनकी विकास के लिए, दलितों के विकास के लिए उन्होंने काम किया था. कुछ भी उन्होंने आशिंचकुंड यानी उन्होंने कुछ भी उनसे नहीं मांगा. मतलब कोई फीस नहीं, कुछ नहीं, धन नहीं, दौलत नहीं, बस वैसे ही काम करते रह गए. इसीलिए सभी लोग उन्हें अपने नायक कहा जाता है. చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో పనిచేసే వర్మ అచిర కాలంలోనే వారి నమ్మకాన్ని చూరగొలిగినాడు. నమ్మకం యానే ఉన్కా జీత్ లియా. క్యా జీత్ లియా, భరోసా జీత్ లియా ఉన్హోనే. తమ దుస్థితి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనతనన్ని ఎరుకను తన అనుచరులతో కలిగేటట్టు చేయగలిగాడు. मतलब जो अज्ञानी होते हैं, पढ़े लिखे नहीं होते, अंधविश्वासों में बहुत ही मानते हैं, तो उन्हें पढ़ा लिखा कर उनकी विकास की ओर उन्होंने ले गए. మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు చేశాడు. हम जब जन्म लेते हैं तभी से हमारा कोई ना जाति होती है ना धर्म होता है, यह उन्होंने समझाया कि सभी को. అయితే లోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు, అజ్ఞానాన్ని తొలగించడం అంతగా సులువు కాదన్నది తెలిసిందే. మూఢనమ్మకాలు యానే अंधविश्वास, पहले ज़माने में जो अंधविश्वास होते हैं उन्हें धीरे धीरे से उन्होंने पूरे मिटा दिए. అయితే కొద్దిగానే అయినప్పటికీ ఆయన నిరంతరం శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది. ఇందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం జరిగింది. సాంఘిక దురాచారాలు यानी जैसे कि जब पति मर जाता है तो सती सहगमन, मतलब बीवी को भी पत्नी को भी जला दिया जाए, बच्चियों को पढ़ाना नहीं, लड़कियां बाहर नहीं जाना, इस तरह के स्त्री शिक्षा को अवॉइड करना. तो इस तरह सारे चीज़ों को धीरे धीरे वो ख़त्म करते आए हैं. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. బహిరంగ मतलब ఓపెన్ స్పీచెస్ దేనా షురూ కర్ దియే, సభ లగానా షురూ కర్ దియే. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. इस तरह स्पीचेस देते हुए सबको मोटिवेट करते हुए एक ही जुट होकर चलने के लिए उन्होंने प्रेरित किया. ఆయన చేపట్టిన పనులలో కెల్లా మరుపురానిది దేవదాసి వేష సంప్రదాయాలను అడ్డుకోవడం.
देवदासी यानी भगवान से विवाह करना, इस तरह के सांप्रदाय को उन्होंने मिटा दिया. పసివాళ్ళైన ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. जो बच्चे जन्म लेते हैं तो ये इन बच्चों को भगवान के नाम पे छोड़ दिया जाता है. इस नियम को उन्होंने ख़त्म कर दिया. తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మానిపించగలిగాడు. तागुवात मतलब पीना, जब भी हमेशा जो पढ़े लिखे नहीं होते, खाते काम करते दिन भर फिर रात होते पीना शुरू कर देते, ऐसे लोगों को इस महामारी से दूर करने के लिए उन्होंने बहुत ही प्रयास किया. నిరంతరం తన కార్యాచరణకు దొరికే సహకారం వలన ఆయన కొన్ని కుటుంబాలను ఈ దురాచారాల నుంచి బయటపడేలా చేశాడు. కొన్ని కుటుంబాలను थोड़े परिवारों को इस दुराचारों से उन्होंने बाहर निकाला. ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవారు. మత సాంఘిక సభలు यानी जो जाति के धर्म के जो सभा होते हैं उनमें ये भाग लेते थे. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది. प्रजाभिप्रायम यानी लोगों की राय लेना, उस पर ज़्यादा इफेक्टिव होता था. आंध्र महासभा, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభల్లో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. ఈ సారి సభామే ఓ భాగ్ లేతే थे. ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు. ఆయన తన జీవితంలో కాలు పెట్టిన దాతిగా మొత్తం 3348 ఉపన్యాసాలు ఇచ్చినట్టు తేలింది. मतलब इतने 3348 స్పీచెస్ उन्होंने दी है. ఆయన అణగారిన వర్గాలలో చైతన్యాన్ని తేవడానికి కృషి చేశాడు. అణగారిన मतलब जो नीच जात के है तो उन लोगों को विकास की ओर बढ़ाने के लिए इन्होंने बहुत मेहनत किया. 1925లో న్యాయమూర్తి రాయబాల ముకుంద్ అధ్యక్షత వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శునిగా ఎన్నుకున్నారు. मार्गदर्शन करने वाले मतलब मार्ग को दर्शाने वाले, अच्छी मार्ग पर ले जाने वाले उनको प्रेसिडेंट के सब నియుక్త किए गए. ఇది ఏ సామాజిక వర్గపు నాయకునికైనా గర్వకారణం అవుతుంది. बहुत ही प्राउड फील होता था. ఆయన 1925లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యువతి యువకులు సవర్ణ యువతి యువకులతో సమానంగా రాణిస్తారని నిరూపించాడు. ఆది హిందూ यानी जो SC ST होते हैं उनके लिए गेम्स खिलाना और उनके कॉम्पिटिशन्स लगाना, उनको बाहर निकालना, इस तरह के कार्यक्रम किया है उन्होंने. ఆది హిందువుల మేలు కోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతో మంది ప్రముఖుల మనసులను చూరగొని వారు ఆది హిందువులకు దగ్గరయ్యేలా చేసింది. इस तरह के गेम्स लगाकर उन्हें उत्तेजित कर उन्हें समाज में अच्छी मतलब अच्छा स्थान उन्हें दिया गया और इस तरह उनको सभी को प्रेरित किया गया. भाग्यरेड्डी वर्म निरंतर कार्याचरण सभల వలన आदि हिंदू समाजम जागरूक हो गया. मतलब ये लोग भी हम कुछ भी कर सकते हैं, हम समाज में सभी के तरह हम समान हैं, इस तरह उनके अंदर एक ఉత్తేజిత पैदा किया इन्होंने. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒకటే మార్గమని వర్మ బలమైన నమ్మకం. यह SC ST लोग अगर अपने आप आत्मनिर्भर बनने के लिए क्या चाहिए, एजुकेशन चाहिए, तो उन्होंने एजुकेशन की ओर उन्हें आगे बढ़ाया. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు. इस तरह उन्होंने गवर्नमेंट का सपोर्ट भी लिया है कि उनको एजुकेशन देने के लिए. కృషి పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. इस तरह उन्होंने उनकी मेहनत के कारण ऐसे SC ST के लिए भी बहुत सारे स्कूल्स ओपन हुए हैं. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. इस तरह इन लोगों को इन्होंने क्या नाम दिया, ఆది హిందువులు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక मतलब यह महत्वपूर्ण कार्य है उनके लिए. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలి. సభీ హిందూ సమాజ్ ఉన్కో ऋण होकर रहेंगे. ఆచార్యతో హిందూ సమాజాన్ని ऋणी है सभी लोग. కిసే భాగ్యరెడ్డి వర్మ జీకో. ఆచార్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు పేలికలు కాకుండా రక్షించగలిగాడు. చీలికలు పేలిక मतलब अलग ना होने से उन्होंने सभी की रक्षा की. तो बच्चों मैं आशा करती हूँ कि आपको यह वीडियो समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा. धन्यवाद. थैंक यू.